బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనో లేక లాభాలు పొందాలనే ఆశతోనో ఈ ఆసుపత్రిని ప్రారంభించలేదు. వ్యక్తిగత నష్టం వల్ల కలిగిన ఆలోచన నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పుట్టింది. మా అమ్మ క్యాన్సర్తో మృతి చెందడంతో అందరికీ క్యాన్సర్ చికిత్స అందించాలని మా నాన్న ఎన్టీఆర్ ఈ వైద్యాలయం ఏర్పాటు చేశారు. 110 పడకలతో మొదలై నేడు దేశంలోనే అత్యున్నత ఆసుపత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే 1000 పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్ వైద్యశాల ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి దశలో 300 పడకలతో ప్రారంభిస్తాం. మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తనకు దామోదర రాజనరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందని ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, బాలకృష్ణ దాతృత్వం కలిగిన నటుడు, నేత. అందరికీ మంచి వైద్యం అందించాలనేదే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లక్ష్యం అన్నారు. రానున్న కాలంలోనూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకరం అన్నారు. ఏడాదికి 50 నుంచి 55 వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. ఎంఎన్జే బసవతారకం ఆసుపత్రులతో పాటు జిల్లాల్లోనూ క్యాన్సర్ చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో నలుదిశలా ఈ వైద్య సేవలు అందించేందుకు 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు.